రాజమ్మ, ఇప్పుడు ఈ రోజుతో నీకు మందులు అయిపోయింది కదా, ఇప్పుడు నీకు ఎట్లా ఉంది? నా వైపు చూడు. ఇక్కడే అయితే ఆరోగ్యం బాగుంది సార్. నేనైతే గవర్నమెంట్ ఈఎస్ఐ దాఖలకు వెళ్ళినాను, 10 రోజులు ఉన్నాను. ఎప్పుడు? ఇంతకు ముందు 6 నెలల కింద. 6 నెలలుగా మందులు అంటే 8 నెలల ముందు అనుకుంటాను కదా. అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఏమన్నారు నీకు? వాళ్ళు ఏమన్నారు, గోళీలు మందులు ఇచ్చిండ్రు. ఏమన్నారు? రోగం ఏమన్నారు నీకు? ఎక్స్రే తీసి ఇదే తీపి రోగం అంటే అని చెప్పారు. మరి మందులు మింగమని చెప్పారా నీకు? మింగమన్నారు కానీ నేనే పట్టించుకోకుండా ఊరు వెళ్ళిపోయినా. ఎక్కడ ఎందుకు పట్టించుకోలేదు? నువ్వు గోళీలు మింగావా? ఒక రోజు 2 రోజులైనా కుక్కట్పల్లిలో మింగినావు అన్నావు కదా. మింగిన అవి కూడా పడలేవు. నాకు ఏదో చేసింది ఉన్నదంటని అనుకొని నా మనసులో అనుకుని. పడలేవంటే ఏమైంది నీకు? ఆన్పులైనాయి. అందుకే మానేసావా? మానేసాను. మరి ఇంకా ఏంటి, గాలి వచ్చింది అనుకున్నావా? గాలి అనుకొని ఊరు వెళ్ళిపోయినా. ఊరు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఊర్లో గాలి తగ్గించుకున్నావా? లేదు, తగ్గలేదు సార్. ఏం డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు ఏదైనా దానికి? పెట్టుకున్నా, 4,000 దాకా ఒక పెట్టుకున్నా కానీ తగ్గలేదు. వెనక పని చేసుకుంటున్నావా? పనులు మానేసుకున్నావా? పని మానేశాను మొత్తం, చచ్చిపోయేదాన్ని. బట్టి ఏం పని చేసేది? అది కంపెనీలో పని చేసి. కంపెనీ. ఇప్పుడు పని అప్పుడు మరి 6 నెలల ముందు మరి ఎట్లా నువ్వు మళ్ళీ మందులకు వచ్చినావు? గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎక్స్రే గిట్ అందరికి తీసిండ్రు. క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి చేశారు కదా అప్పుడు. తీస్తే ఇక ఇక్కడ దవాఖాన ఉంటుంది, మీరు పోయి అర్జెంట్ పోయి చూపించుకుంటేనే బాగుంటుంది, లేకపోతే చచ్చిపోతావు అని చెప్తే సరే అంటే అని వచ్చేసినారు. ఇప్పుడైతే వచ్చి ఇక్కడ చూసుకుంటూ అడ్రస్ అడిగి అరుచుకుంటూ వచ్చి ఇక్కడ దవాఖాన దొరికింది. ఇప్పుడు గోళీలు వేసుకుంటున్నారు. అయిపోయింది కదా? అయిపోయింది. ఇప్పుడు అయితే ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం బాగుందా? పని చేసుకుంటున్నావా? వెళ్తున్నాను. ఇప్పుడు ఎంత వస్తుంది నెలకి నీకు జీతం? ఇప్పుడు వస్తుంది సార్. ముందుగల 3,000 వస్తుండే, ఇప్పుడు 2,000 వస్తుంది. ఎందుకు మానుకున్నావని చెప్పా? మానుకున్నాను. మళ్ళీ పని కూడా అంతగానం చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సార్లు కూడా మెల్లమెల్ల చేసుకోమ్మా, లీవ్ పెట్టుకో, ఒక 2 నెలలు లీవ్ పెట్టుకొని చేసుకో మెల్లమెల్లగా అంటే సరే అంటే. ఇక్కడ డబ్బు ఏదైనా ఖర్చు పెట్టుకున్నావా? ₹1 ఖర్చు పెట్టలేదు సార్. ఇంకా ఊర్లో ఖర్చు పెట్టుకున్నాను కానీ ₹1 ఖర్చు పెట్టలేదు. అయితే ఇది నువ్వు అందరికి చెప్తావమ్మా? ఎవరైనా 2 వారాలు తగ్గుతుంటే వాళ్ళకి టీబీ ఉండొచ్చినామని చెప్తున్నావంటే వాళ్ళు కూడా బాగా చేస్తే దేశం బాగవుతుంది. సరే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.